నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం. అది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిద్దిపేట వరకు డెమో ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ నెంబర్ 07483. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఈరోజు మనం ప్రయాణించబోయే ఈ రైలు వచ్చి డెమో ట్రైన్. దీనికి టికెట్స్ రైల్వే స్టేషన్ బయట గల కౌంటర్లో తీసుకోవాలి. ఈ జర్నీకి టికెట్ ప్రైస్ వచ్చి 30 రూపాయలు. ఈరోజు మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వచ్చింది. ఇప్పుడు సమయం ఉదయం 10:50 అయింది. మనం ఈ ట్రైన్లోనే సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వరకు ప్రయాణిస్తాము. ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 9 వద్ద ఉన్నాం. ఈ ట్రైన్కి షెడ్యూల్ టైం వచ్చి ఉదయం 10:35. కానీ సికింద్రాబాద్ నుండి లేటుగా బయలుదేరింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చి SC. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ట్రైన్ ప్రతిరోజు సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వరకు, తిరిగి సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తుంది. మన ట్రాక్ పైన హైదరాబాద్ మెట్రో రైలు వెళుతోంది. ఇది వచ్చి గజియాబాద్ వ్యాప్ 7 లోకోమోటివ్. ఇక్కడ మరొక లోకోమోటివ్ కూడా ఉంది. దీని వెనుక ఉన్న అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. మన ప్రక్కన ఉన్న ఈ రైలు వచ్చి విశాఖ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం రెస్ట్లో ఉంది. ఈ ట్రాక్ వెనుక కొత్తగా అపార్ట్మెంట్స్ కడుతున్నారు. మన బోగి అయితే ప్రస్తుతం చాలా ఖాళీగా ఉంది. ఈ ట్రాక్ చాలా బాగుంది. పైన ఉన్నది హాల్ట్ పాయింట్. మన ట్రైన్ కింద 2 ట్రాక్స్ వెళుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక మన ట్రైన్ ఆగే తర్వాతి స్టాప్ మల్కాజ్గిరి. రైల్వే ట్రాక్ ప్రక్కన గల ఈ అపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. వీటి పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ స్టేషన్ కోడ్ MJF. మన ట్రైన్ మల్కాజ్గిరిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 3కు చేరుకుంది. ఈ స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 46 రైళ్లు ఆగుతాయి. ఇక ఇది వచ్చి దయానంద్ నగర్ రైల్వే స్టేషన్. మన ట్రైన్కి ఇక్కడ స్టాప్ లేదు. ఉదయం 11:30 మన ట్రైన్ దయానంద్ నగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ మార్గంలో ఇళ్ల ప్రక్క నుండి రైలు ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ రూట్లో టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చి WDG 4 లోకోమోటివ్. ఈ ట్రైన్ గూడ్స్ రైలు. ఈ బ్రిడ్జ్ రెసిడెన్సీ రహదారి. మన జర్నీలో సికింద్రాబాద్ సిద్దిపేట డెమో ఆగే మరొక స్టేషన్ కేవలరీ బ్యారాక్స్. ఉదయం 11:36 మన ట్రైన్ కేవలరీ బ్యారాక్స్ స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 3కు చేరుకుంది. ఈ స్టేషన్ కోడ్ CTW. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 14 రైళ్లు ఆగుతాయి. వాటిలో మన ట్రైన్ కూడా ఒకటి. ఈ స్టేషన్లో రైల్ హాల్టింగ్ ట్రాక్ కూడా ఉంది. ఇక్కడ ఒక గూడ్స్ రైల్ ఆగి ఉంది. ఇప్పుడే మన ట్రైన్ ట్రాక్ చేంజ్ అవుతోంది. ఈ ట్రాక్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి మన ట్రైన్ ట్రాక్ చేంజ్ అయ్యింది. మన ట్రైన్ పైన ఉన్న ఈ రహదారి పేరు రుద్ర. ఇప్పుడు వచ్చేది ఆల్వాల్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్లో కూడా మన ట్రైన్కు హాల్ట్ లేదు. ఇదంతా మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నారు. మన ట్రైన్ ఫుల్ వ్యూ ఇది. ఇప్పుడు వచ్చేది బొల్లారం బజార్ రైల్వే స్టేషన్. ఇక్కడ కూడా మన ట్రైన్ ఆగదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి మన ట్రైన్ వెళుతోంది.
ఇప్పుడు వచ్చేది బొల్లారం రైల్వే స్టేషన్. ఉదయం 11:44 మన ట్రైన్ బొల్లారం రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 2కు చేరుకుంది. మన ప్రక్క ట్రాక్లో ఒక గూడ్స్ రైల్ ఆగి ఉంది. ఈ ఇంజిన్ వచ్చి వ్యాగ్9 లోకోమోటివ్. ఈ స్టేషన్ కోడ్ BMO. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్తో కలిపి మొత్తం 31 రైళ్లు ఆగుతాయి. ఇది ఇందాక మనం స్టేషన్ స్టార్టింగ్లో చూసిన గూడ్స్ రైలు ఆఖరు బోగీలు. బొల్లారం స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ గుండ్లపోచంపల్లి వైపు వెళుతుంది. ఇక్కడ మొత్తం 2 ట్రాక్స్ ఉన్నాయి. ప్రస్తుతం మన బోగి ఇలా ఉంది. ఇక్కడ కొత్తగా అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఇది చాలా పెద్ద భారీ ప్రాజెక్ట్. వీటి పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన ట్రైన్ ఆగే తర్వాతి స్టాప్ గుండ్లపోచంపల్లి. ఈ స్టేషన్ కోడ్ GDPL. ఈ ప్లాట్ఫామ్లో చాలా పురాతనమైన మర్రి చెట్టు ఉంది. దానిని కొట్టకుండా ఇలా ప్లాట్ఫామ్ ప్రహరీ గోడని కట్టారు. ఉదయం 11:53 మన ట్రైన్ గుండ్లపోచంపల్లి చేరుకుంది. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 16 రైళ్లు ఆగుతాయి. ఇక ఇక్కడ విల్లాస్ కడుతున్నారు. ఇది వచ్చి ORR బ్రిడ్జ్. ఇప్పుడు వచ్చే స్టేషన్ గౌడవల్లి. ఇక్కడ మన ట్రైన్కు స్టాప్ లేదు. రైల్వే లైన్ ప్రక్కనే ఇంటి స్థలాలు డివైడ్ చేశారు. ప్యాసింజర్ రైలు అయినా మన ట్రైన్ మంచి స్పీడ్లో వెళ్తుంది. మన ప్రక్కన ఉన్న ట్రాక్లో మేడ్చల్ నుండి హైదరాబాద్ వెళ్ళే MMTS రైలు వెళుతోంది. మీరు ఎప్పుడైనా ఈ రైల్లో ప్రయాణించారా? కామెంట్ చేయండి. ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఎక్కువగా ఉంది. దూరంగా చిన్న చిన్న ఇళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడే మన ట్రైన్ మేడ్చల్ జంక్షన్ రైల్వే స్టేషన్లోకి వెళుతోంది. ఈ స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ స్టేషన్ కోడ్ MED. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్కు వచ్చింది. అలాగే ఇక్కడ మొత్తం 41 రైళ్లు ఆగుతాయి. ఇది వచ్చి మన ట్రైన్ ఫుల్ వ్యూ. మన ప్రక్కన ఉన్న ఈ పొలాలు అన్నీ వరి పొలాలు. కోతలు అయిపోయాయి. ఈ ప్రాంతంలో వరి బాగా పండిస్తున్నారు. చిన్న చిన్న గ్రామాల వారు సులభంగా ప్రయాణించడానికి వీలుగా రైల్వే ట్రాక్ క్రింద నుండి ఇలా అండర్ పాస్లు నిర్మించారు. రైల్వే ట్రాక్ కింద ప్రక్కన ఇలా కంకర్రాళ్ళు ఎందుకు వేస్తారో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. వెనుక కొండలతో ఈ ఇల్లు చాలా ప్రత్యేకంగా ఉంది. ఇదంతా చిట్టడవిలా ఉంది. పొలం గట్లపై యూకలిప్టస్ చెట్లు పెంచారు. మేడ్చల్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ మనోహరాబాద్. ఇక్కడ చాలా ట్రాక్స్ ఉన్నాయి. మన ట్రైన్ చివరి ట్రాక్లోకి వెళుతోంది. ఇప్పుడు మన ట్రైన్ మనోహరాబాద్ స్టేషన్లోకి వచ్చింది. ఈ స్టేషన్ కోడ్ MOB. ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ప్రక్క ట్రాక్లో మరొక ట్రైన్ ఆగి ఉంది. దీనిపై ఈ విధంగా బోర్డు ఉంది. ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళుతుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. మన ప్రక్కన ఆగి ఉన్న ఈ డెమో ట్రైన్ కూడా ఇప్పుడే బయలుదేరింది. ఇక్కడ యూకలిప్టస్ చెట్లు చాలా బాగా పెంచుతున్నారు. ఇప్పుడే మన ట్రైన్ డెడ్ ఎండ్ లైన్ నుండి మెయిన్ లైన్లోకి వెళుతోంది. మన ట్రైన్ ప్రక్కన మరొక ట్రాక్ ఉంది. అది నిజామాబాద్ రైల్వే లైన్.
వచ్చి హైదరాబాద్ నిజామాబాద్ హైవే బ్రిడ్జ్. ఇది వచ్చి మన బోగి నుండి ఇంజన్ వ్యూ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ మరొక బ్రిడ్జ్ వస్తుంది. ఇది వచ్చి ఆర్చ్ బ్రిడ్జ్. మన బోగి నుండి మన ట్రైన్ ఇంజన్ ఆర్చ్ బ్రిడ్జ్ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ చెరువు ప్రక్కన వరి పొలాలు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వరి చాలా బాగా పండిస్తున్నారు. వరి పొలాలు పోయిన సమయంలో వస్తే వరి పొలాలు చెరువు చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడే ఇక్కడ వరి నారుమళ్ళు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో బండరాల క్రషింగ్ యూనిట్ కూడా ఉంది. ప్రస్తుతం మన ట్రైన్ ఈ స్పీడ్లో వెళుతోంది. ఇవన్నీ కూడా వరి పొలాలు. కోతలు అయిపోవడం వల్ల ఇలా కనిపిస్తున్నాయి, లేదా అంతా ఆకుపచ్చగా ఉండేది. ఇక్కడ క్రొత్తగా మరొక ట్రాక్ వేస్తున్నారు. ఈ రూట్లో చాలా స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ సిద్దిపేట ట్రైన్ జర్నీలో మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ నాచారం. ఇప్పుడు వచ్చేది నాచారం రైల్వే స్టేషన్. ఈ ప్లాట్ఫామ్ మొత్తం చాలా మొక్కలు పెరిగి ఉన్నాయి. ఈ స్టేషన్ కోడ్ NCMR. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. 4 రైళ్లు ఆగుతాయి. మన ట్రైన్ ఇప్పుడే నెమ్మదిగా టర్నింగ్ తీసుకుంటోంది. వర్షాకాలంలో ఈ గ్రామాలు అన్ని గ్రీనరీతో చూడడానికి చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే బ్రిడ్జ్ మంచిర్యాల హైదరాబాద్ ప్రధాన రహదారి. ఈ ఏరియాలో పంటలు బాగా పండిస్తున్నారు. చిన్న చిన్న డాబాలు పెంకుటిళ్లతో ఈ గ్రామం చూడడానికి చాలా బాగుంది. నాచారం తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ అప్పాయిపల్లి. ఈ స్టేషన్ కోడ్ APMR. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. మొత్తం 4 రైళ్లు ఆగుతాయి. ఈ ప్రాంతంలో బొప్పాయి పండిస్తున్నారు. ఈ ట్రాక్కి ఒక ప్రక్కన జొన్న తోటలు ఉన్నాయి. ఇది వచ్చి ఎండుగడ్డి. మిషన్తో వరికోత చేసిన తరువాత ఎండుగడ్డిని ఇలా రౌండ్గా చుడతారు. దీనివల్ల రవాణా చేయడానికి వీలుగా ఉంటుంది. వర్షం వచ్చినా కూడా లోపల గడ్డి తడవదు. ఇదంతా టమోటా తోటలు. ఇక్కడ మరొక ఆర్చ్ బ్రిడ్జ్ వస్తుంది, కానీ దీనికి ఇంకా కనెక్టింగ్ రహదారి వేయలేదు. ఇదేదో కొత్త హైవే లేదా ఫ్లైఓవర్ అయి ఉండవచ్చు. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ గజ్వేల్. ఈ స్టేషన్ కోడ్ GJWL. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 4 రైళ్లు ఆగుతాయి. 1:08 మన ట్రైన్ గజ్వేల్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1కి చేరుకుంది. ఈ ట్రాక్ మెయింటెనెన్స్ ఇంజిన్ కోసం మన ట్రైన్ను కొంత సమయం ఇక్కడ ఆపారు. గజ్వేల్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన ట్రైన్ ట్రాక్ చేంజ్ అవుతోంది. ఇక్కడ మరొక బ్రిడ్జ్ వచ్చింది. ఈ రహదారి వచ్చి రామాయంపేట రైపోల్ గజ్వేల్ ప్రధాన రహదారి. ఈ ఊళ్ళో వరితో పాటు పత్తి కూడా పండిస్తున్నారు. ఈ రహదారి వచ్చి పెదచేడ్ రహదారి. ఈ బ్రిడ్జ్ గజ్వేల్ రింగ్ రోడ్. ఇక్కడ JCBలతో ట్రాక్ రిపేర్ వర్క్ జరుగుతోంది. ఇవన్నీ కూడా పత్తి తోటలు. ఈ చేల వెనుక ఉన్నది కాలువపై నిర్మించిన రెగ్యులేటర్. ఇక్కడ కూడా వరి చేలలో మిగిలిన పనికిరాని గడ్డిని ఇలా అంటించి వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది చిన్నవాగు. ఈ ప్రాంతంలో కూడా వరి నారుమళ్ళు మొదలుపెట్టారు. ఈ గ్రీన్ బిల్డింగ్ వచ్చి సీడ్స్ కంపెనీ. ఇవి కూడా వరి పొలాలు. కోతలు అయిపోయాయి. ఈ కాలువ పేరు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక చిన్న రైల్వే గేట్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ కండ్లకోయ. ఈ ప్లాట్ఫామ్ను ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఇది రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్.
కండ్లకోయ దాటిన తరువాత మరొక ఆర్చ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇక్కడ ఎత్తైన పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది. ఇది వచ్చి మంచిర్యాల హైదరాబాద్ హైవే. బ్రిడ్జి దాటిన తర్వాత ఈ చెరువు వచ్చి కుక్కునూరుపల్లి లక్ష్మీ చెరువు. ఇక్కడ మరొక చెరువు కూడా ఉంది. కండ్లకోయ తర్వాత మన ట్రైన్ ఆగే మరో స్టేషన్ లక్డారం. ఈ స్టేషన్ కోడ్ వచ్చి LKDM. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. 4 రైళ్లు ఆగుతాయి. లక్డారం స్టేషన్ చేరుకునే సమయానికి మన కోర్స్ ఇలా ఉంది. ఈ స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మన ట్రైన్ ఎలా ట్రాక్ చేంజ్ అవుతుందో చూడండి. ఈ బ్రిడ్జ్ లక్డారం మెయిన్ రోడ్. ఇక్కడ కూడా వరి నార్మళ్లు మొదలుపెట్టారు. ఇక్కడ కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ఈ స్టేషన్ పేరు ఏమిటో తెలీదు. ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఎలా ఉందో చూడండి. ఇక్కడ యూకలిప్టస్ తోటలు వేశారు. ఈ ఊర్లో వరి చేలు రెడీ అవుతున్నాయి. పొలాల మధ్య చిన్న గ్రామం చాలా బాగుంది. ఇప్పుడు మన ట్రైన్ ఆగే మరొక స్టేషన్ దుద్దేడ. ఈ స్టేషన్ కోడ్ DDDA. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. 4 ట్రైన్స్ ఆగుతాయి. దుద్దేడ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్ సిద్దిపేట్. ఇవి వచ్చి కోళ్ల ఫారాలు. ఈ రహదారి సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారి. ఇక్కడ హైవే లేదా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో చివరి స్టాప్ అయిన సిద్దిపేట. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ స్టేషన్ కోడ్ SIPT. ప్రస్తుతం అయితే ఇక్కడ మన ట్రైన్ తప్ప మరొక ఇతర ట్రైన్స్ ఆగటలేదు. ఇది వచ్చి సిద్దిపేట రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ. ఇక్కడ నుండి సిద్దిపేట టౌన్ వచ్చి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుండి సిద్దిపేట చేరుకోవడంతో ట్రైన్ నెంబర్ 07483 డెమో స్పెషల్లో మన ప్రయాణం పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.